హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ కావేరి కుట్రను తెలిసేలా చేసిన సన్నీ తన తప్పు తెలుసుకుని బాబీని విడిపించిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. కృష్ణ కావేరి అయితే ప్లాన్ చేస్తారు. ఈ టాబ్లెట్స్ మార్చేసి ఆ నింద స్వర మీదకి వెళ్ళేలా చెయ్యాలి. ఈ టాబ్లెట్స్ వేసుకోవడంతో సన్నీగాడు పైలోకానికి పోతాడు, అన్నయ్య మంచం పడతాడు. ఇక ఈ ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది అంటూ వాళ్ళైతే ప్లాన్ చేస్తారు. ఇక ప్లాన్ చేసిన ప్రకారమే ఆ టాబ్లెట్స్ అయితే సన్నీ రూమ్కి తీసుకుని వెళ్తారు. ఇక సన్నీ రూమ్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ అయితే అక్కడ పెట్టేసి అందులో ఉన్న ట్యాబ్లెట్స్ అయితే తీసేస్తారు. ఇంతలో ఇక ఇంద్ర అయితే లోపలికి వస్తాడు. ఇదేంటి, మీరు ఎక్కడేం చేస్తున్నారు, ఇక్కడ మీకేం పని అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదన్నయ్య, ఏదో ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో రూమ్లో ఒక్కడే ఉన్నాడు కదా అని చూడ్డానికి వచ్చామంతే, అందుకు మించేమీ లేదు అంటూ వాళ్ళైతే చెప్పి వెళ్ళిపోతారు. ఇదేంటి, ఎప్పుడూ లేంది ఇప్పుడు కొత్తగా వచ్చారు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర. ఇక వాళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాత పరశురామ్ అయితే అడుగుతాడు, ఏంటి దొరికిపోయారా అంటూ అడగంగానే, ఏంటి దొరికిపోయేది, మేము ఏదైనా చేస్తే దొరికిపోయేలా చేస్తామా, మా పని సక్సెస్ అయింది, కాకపోతే ఒక్క 2 నిమిషాలు ముందు గనక వచ్చుంటే ఈరోజు మా పని అయిపోయి ఉండేది అంటూ ఇక అనగానే, ఇంతలో ఇక కావేరి అయితే పరశురామ్తో చెప్తూ ఉంటుంది, మనం సాధించాం కాబట్టి ఖచ్చితంగా ఇక రేపు స్వర బయటికి వెళ్ళిపోవడం ఖాయం, స్వర ఇక జీవితాంతం జైల్లో చెప్పకూడదనడం ఖాయం, ఇక ఇటువైపు అన్నయ్య మంచం పట్టడం ఖాయం, అన్నీ జరిగిపోతాయి. పాపం సన్నీ తన కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక అనుకుంటూ ఉంటారు కృష్ణ కావేరి పరశురామ్ అందరూ కూడా. ఇక మరొక వైపు స్వర అయితే ఇక సన్నీకి మళ్ళీ టాబ్లెట్స్ ఇవ్వడానికి అయితే వస్తుంది. ఇంతలో డాక్టర్ అయితే చెకప్కి వస్తాడు. ఇక డాక్టర్ వచ్చి చెకప్ చేసి, మెడిసిన్ ఒకసారి చూపించండి, ఏమన్నా మార్చే ఉంటే వాటిని మారుస్తాను అంటూ ఇక డాక్టర్ అనగానే స్వర అయితే పక్కనే పెట్టి ఉన్న ట్యాబ్లెట్స్ అయితే ఇస్తుంది. ఇక ఆ ట్యాబ్లెట్స్ చూసిన డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇందిరా గారిని పిలవండి ఒక్కసారి అంటూ అనగానే ఇక ఇంద్రానైతే పిలుస్తుంది స్వర. ఏంటంటే ఇది, నేను ఒక ట్యాబ్లెట్స్ రాసిస్తే మీరు వేరే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, ఈ ట్యాబ్లెట్ వాడితే సన్నీ ప్రాణాలకే ప్రమాదం, సన్నీ ఇక మీకు ఎప్పటికీ దక్కడు, ఈ ట్యాబ్లెట్స్ పాయిజన్ ట్యాబ్లెట్స్, ఇవి గనక సన్నీ వేసుకుంటే ఇక మీకు సన్నీ మీద ఆశలు వదిలేసుకోవలసిందే అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే, ఏంటి డాక్టర్ మీరు అనేది అంటూ అడుగుతూ ఉంటాడు ఇంద్ర. చూడండి, నేను రాసిచ్చిన ట్యాబ్లెట్స్ వేరు, మీరు వాడే ట్యాబ్లెట్స్ వేరు, ఈ ట్యాబ్లెట్స్ పాయిజన్ ట్యాబ్లెట్స్ అంటూ అనగానే ఇంతలో ఇక ఇంద్ర అయితే కోపంగా స్వర మీద అయితే అరుస్తూ ఉంటాడు. ఏంటి, నీ కొడుకు జైలుకి వెళ్ళడానికి కారణం మేమని నా కొడుకుని చంపాలని చూస్తున్నావా, కన్న తల్లిగా ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తున్నావు కదా, మరి ఎందుకు ఇలాంటి పాప పనులు చేశావు అంటూ అడగంగానే, లేదు సార్, నేను అసలు అలాంటి పనే చెయ్యలేదు, నేను అసలు ట్యాబ్లెట్స్ మార్చి వేయవలసిన అవసరం ఏముంది, నేను కన్న తల్లినే కదా, నేను పరాయి బిడ్డని చనిపోవాలని ఎలా కోరుకుంటాను, నేను సన్నీకి దగ్గరుండి సేవలు చేయడానికి వచ్చాను, నేనేమీ కావాలని ట్యాబ్లెట్స్ మార్చడం కానీ ఏమీ చెయ్యలేదు సార్, ఇక్కడ ఏ ట్యాబ్లెట్స్ ఉన్నాయో అవే వాడుతున్నాను అంటూ అనగానే, లేదు మేడం, నేను రాసిచ్చిన ట్యాబ్లెట్స్ వేరు, ఇవి వేరు అంటూ డాక్టర్ అయితే చెప్తాడు. ఇక ఇంద్ర అయితే కోపంగా బయటికైతే గెంటేస్తాడు స్వరాని. ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. పాపం, తప్పు చేసింది ఒకళ్ళు, శిక్ష అనుభవించేది ఒకళ్ళు, మనం అనుకున్నది
సక్సెస్ అయింది అంటూ ఇక అనుకుంటూ ఉంటారు కృష్ణ కావేరి ఇద్దరూ కూడా. కానీ ఈ మాటలు సన్నీ మాత్రం నమ్మడు. అసలు స్వర ఇలా చెయ్యదే, స్వర ఎందుకు ఇలా చేస్తుంది, ఏదో జరిగింది, ఏదో పొరపాటు జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సన్నీ. అయితే ఇక ఆలోచిస్తూ తనైతే చక్రాల కుర్చీలోని బయటకైతే వస్తాడు. ఇంతలో వీళ్ళైతే ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాల్కనీలోంచి సన్నీ అయితే వాళ్ళ మాటలు విని ఇక ఇంద్రానైతే పిలుస్తాడు. డాడీ, నువ్వు స్వరాన్ని అపార్థం చేసుకున్నావంటే నమ్మలేదు కదా, ఒకసారి అటు చూడు అంటూ సన్నీ అయితే చెప్పంగానే ఇక కింద వాళ్ళు మాట్లాడుకోవడం అయితే చూస్తాడు ఇంద్ర. ఇక సన్నీని తీసుకుని కిందకైతే వెళ్తాడు. ఇక గోడ వెనకాలే ఉండి వాళ్ళు మాటలైతే విన్న ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వాళ్ళైతే స్వర గురించి చెప్తూ ఉంటారు. ఆ స్వర సన్నీని కాపాడాలని వచ్చి పాపం ఇక్కడే బలైపోయింది. ఆ రోజు నేను పాయిజన్ కలిపిన వాటర్ తాగకుండా బాబీ సన్నీని దోసేసి ఆ రోజు కాపాడాడు. ఈరోజు స్వర కూడా మన చేతుల్లోంచి సన్నీని కాపాడింది. ఆ డాక్టర్ కూడా కాపాడాడు. కానీ ఫలితం మాత్రం స్వర అనుభవించింది. తను తప్పు చెయ్యకపోయినా శిక్ష మాత్రం తనకే పడింది. ఈరోజు ట్యాబ్లెట్స్ మార్చింది మనము, కానీ శిక్ష పడింది మాత్రం స్వరాకి. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈ దెబ్బతో. ఇక స్వర జీవితంలో ఇక్కడికి రాలేదు. ఇక మనం మళ్ళీ సన్నీని పైకి పంపించడానికి పెద్ద పనేమీ పట్టదు అంటూ ఇక వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు విన్న ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. తను స్వరాన్ని అర్థం చేసుకోకుండా చాలా మాటలని ఎంతగానో బాధ పెట్టి బాబీ తప్పు లేకపోయినా బాబీని అరెస్ట్ చేయించినందుకు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. స్వర విషయంలో తను చేసిన తప్పు తలుచుకుని ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. స్వరాకి వెంటనే క్షమాపణ చెప్పాలి, బాబీని వెంటనే విడిపించాలి, తర్వాత వీళ్ళ సంగతి చెప్తాను అంటూ ఇంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళి ఇక జైలుకి అయితే వెళ్తాడు. ఇక బాబీని విడిపించడానికి ఇక వెళ్ళి కంప్లైంట్ అయితే వాపస్ తీసుకుని బాబీని అయితే విడిపిస్తాడు. ఇక బాబీని అయితే స్వర దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను క్షమించండి, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నానా మాటలని బాధ పెట్టడమే కాకుండా మీకు ఎంతగానో ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించండి, నేను ఎప్పటికీ ఇలాంటి తప్పు చేసుండను, కానీ మీ విషయంలో కానీ బాబీ విషయంలో కానీ అర్థం చేసుకోకుండా మూర్ఖుల్లా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అంటూ ఇక ఇంద్ర అయితే స్వరాకి క్షమాపణ చెప్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.